హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వల్లి విషయంలో వేదవతిని అరెస్ట్ చేయించిన భాగ్యం చెంప పగలగొట్టి ఊహించని షాకిచ్చిన రామరాజు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, వల్లి నిజస్వరూపం తెలుసుకున్న వేదవతి చాలా కోపంగా వల్లిని తీసుకొని భాగ్యం ఇంటి దగ్గర వదిలేస్తుంది. ఇక అది చూసిన వల్లి చాలా బాధపడుతూ, అత్తయ్య, ఇదొక్కసారి నన్ను క్షమించండి అత్తయ్య, ప్లీజ్. ఇక ఎప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు వినను, మీరు చెప్పినట్టే చేస్తాను. బావ నాకు శాశ్వతంగా దూరమైపోతాడని బాధలో అలా చేశానే కానీ మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదత్తయ్య అని వల్లి అనగానే, అప్పుడు వేదవతి, చూడు, ఇక నువ్వు చెప్పిన మాటలు నేను నమ్మను. చందుకి నీకు ఎటువంటి సంబంధం లేదు. తొందరలోనే మీ ఇద్దరికి విడాకులు ఇప్పిస్తాను. నా కొడుక్కి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుండి తిరిగి వస్తూ ఉంటుంది. ఇంతలోనే అది చూసిన శ్రీవల్లి ఇక తన మనసులో, లేదు, నా గురించి వాళ్ళకి నిజం తెలిసిపోయింది. ఇక ఎప్పటికీ నన్ను జన్మలో క్షమించరు, నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్లరు అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కోపంగా వెంటనే వెళ్ళి బావిలో దూకుతుంది. అది చూసిన భాగ్యం చాలా బాధపడుతూ అమ్మ వల్లి అని అరుస్తూ ఉంటుంది. అది చూసిన ధీరజ్, నర్మద అందరూ కూడా అక్కడికి వెళ్ళి చూస్తారు. ఇక వెంటనే ధీరజ్ ఆ బావిలోకి దూకి వల్లిని కాపాడుతాడు. ఇక అది చూసిన వల్లి, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, బావ లేకుండా నేను బ్రతకలేను, ఎలాగైనా నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి అత్తయ్య అనగానే, అప్పుడు వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. చూడు అత్తయ్య, మీరు ఇప్పుడు నన్ను చూశారు కాబట్టి కాపాడారు, కానీ మీరు వెళ్ళాక కూడా నేను ప్రాణాలతో ఉండను, బావ లేకుండా బ్రతకలేను, చచ్చిపోతాను అని వల్లి బెదిరిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన వేదవతి వెంటనే రామరాజుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక వల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు భాగ్యం, ఏంటే వాళ్ళని బ్రతిమిలాడతావు? చూడు, వాళ్ళు నిన్ను ఆ ఇంటికి తీసుకుపోకుండా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? చూడు, వాళ్ళ మీద కేసు పెడదాము, వాళ్ళని జైలుకు పంపిస్తాను, కోర్టులో తేర్చుకుందాం అని చెప్పి భాగ్యం అంటుంది. ఆ మాటలు విన్న వల్లి చాలా కోపంతో, ఆగమ్మా, నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది. నీ మాటలు వినే నేను ఇప్పుడు నా భర్తని శాశ్వతంగా దూరం చేసుకోవాల్సి వచ్చింది. చూడు, మా విషయంలో తల దూర్చావంటే అస్సలు బాగోదు అని వల్లి భాగ్యంకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు వేదవతి మాత్రం, చూడు, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదు. నీ కూతురు చేసిన తప్పుకి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తే నేను వల్లిని తీసుకొని వెళ్దామని చూశాను, కానీ నువ్వు తప్పు చేశావన్న పశ్చాత్తాపం ఏ కోశానా లేదు. ఇక నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భాగ్యం, శ్రీవల్లి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక భాగ్యం మాత్రం, ఏంటే అలా కూర్చొని ఉన్నావు? చూడు, వాళ్ళు నిన్ను ఎలా తీసుకువెళ్ళరో నేను చూస్తాను. నీకు కూడా ఆ ఇంట్లో హక్కుంది. చూడు, నువ్వు ఆ ఇంటి కోడలివి. పద, వెంటనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వేదవతి చందు మీద కేసు పెడదాం అనగానే, అప్పుడు వల్లి, అమ్మ, కేసు పెడితే ఇప్పుడు నా భర్త నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. కోర్టులో వాళ్ళందరూ నా నిజస్వరూపం బయట పెడితే నాకు శిక్ష పడుతుంది అని వల్లి అంటుంది. అప్పుడు భాగ్యం, లేదే, ఎలాగైనా నిన్ను ఆ ఇంటికి పంపించాలి అంటే కేసు పెట్టాల్సిందే, వెళ్దాం పద అని చెప్పి భాగ్యం వల్లిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి ఎస్ఐతో, చూడండి ఎస్ఐ, మేము ఒకరి మీద కేసు పెట్టడానికి వచ్చాం అనగానే, అప్పుడు ఎస్ఐ, ఎవరమ్మా వాళ్ళు, చెప్పు, కేసు ఫైల్ చేసుకుంటాను అనగానే, అప్పుడు భాగ్యం, చూడండి ఎస్ఐ, తను నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళ అత్త, వాళ్ళ ఏరాన్లు, అందుకే వాళ్ళు నా కూతుర్ని చాలా బాధ పెడుతున్నారు. గృహహింస కేసు కింద వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అని భాగ్యం అంటుంది. అప్పుడు ఎస్ఐ, అవునా వల్లి, చెప్పమ్మా, నిజం చెప్పు, ఆ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను బాధ పెడుతున్నారా అనగానే, అప్పుడు వల్లి భాగ్యం మాటలు విని, అవును,
ఆ ఇంట్లో వాళ్ళందరూ బాధ పెడుతున్నారు నన్ను అని చెప్పగానే ఇక ఎస్ఐ సరేనమ్మా ఈ ఫైల్ మీద సైన్ పెట్టు అని చెప్పేసరికి ఇక వల్లి ఆ ఫైల్స్ మీద సైన్ పెడుతుంది. దాంతో ఎస్ఐ సరేనమ్మా ఆ ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువస్తాను అని చెప్పి ఇక ఎస్ఐ వెంటనే కానిస్టేబుల్ని తీసుకొని రామరాజు ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి రామరాజు గారు, వేదవతి, చందు గారు ఒక్కసారి అందరూ బయటికి రండి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు. ఇక అక్కడ పోలీసులు ఉండడం చూసిన రామరాజు, వేదవతి అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు ఏంటెస్ఐ ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి మీ ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పగానే ఇక అది విన్న రామరాజు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి ఎస్ఐ ఏం మాట్లాడుతున్నారు మీరు? మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి? మేమేం తప్పు చేశాం అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి ఈ ఇంటి పెద్ద కోడలైన శ్రీవల్లిని మీరు బాధ పెడుతున్నారంట. అందుకే ఆవిడ గృహహింస కేసు కింద మీ మీద కేసు పెట్టింది. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాం అని ఎస్ఐ అనగానే ఆ మాటలు విన్న వేదవతి, చందు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఎస్ఐ గారు తను చాలా ప్రమాదం, మమ్మల్ని అందరినీ మోసం చేసింది, నమ్మించి ద్రోహం చేసింది, అందుకే తనని ఇక్కడి నుంచి పంపించేశాం అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి రామరాజు గారు ఏదైనా ఉంటే మీరు కోర్టులో తేల్చుకోండి, కానీ మా పని మమ్మల్ని చెయ్యనివ్వండి అని ఎస్ఐ అనగానే అప్పుడు రామరాజు సరే ఎస్ఐ గారు అని చెప్పగానే ఇక ఎస్ఐ వేదవతి, చందుని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన భద్రావతి, సేనాపతి, విశ్వ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే భద్రావతి రామరాజు దగ్గరికి వచ్చి ఏంట్రా రామరాజు నీ పెద్ద కోడలు ఇంట్లో నుండి వెళ్ళిపోయిందంట, ఇప్పుడు తను మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. చూడు రామరాజు ఇన్ని రోజులు నీ కొడుకులు కోడళ్ళు ఉన్నారని ఎంతో మురిసిపోయావు, కానీ ఇప్పుడు చూసావా నీ ఇంట్లో ఒక్కొక్కరు నీకు శాశ్వతంగా దూరమైపోతున్నారు. చూడు నేను అన్నట్టే నీ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. అది చూసి నేను సంతోషపడతాను. ఇక నుండి నీ కొడుకులని కోడళ్ళని శాశ్వతంగా విడదీసి నీ ఇంటిని ఒక పాడుబడ్డ బంగ్లాలాగా చేస్తాను అని చెప్పి భద్రావతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న నర్మద చాలా కోపంగా చూడు భద్రావతి నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. ఆ వల్లి వాళ్ళ అమ్మ మాటలు విని ఇలా చేస్తుంది, కానీ ఇప్పుడు కోర్టులో వల్లి తప్పే ఉందని అన్ని సాక్ష్యాలతో సహా నిరూపిస్తే వల్లికి శిక్ష పడుతుంది. దాంతో మా అత్తయ్య బావగారు బయటికి వస్తారు. తన చేత ఎవరు ఏ నాటకం ఆడిచ్చారో కూడా నేను అవన్నీ బయట పెడతాను. చూడు నువ్వన్నట్టు మా ఇంటిని మా ఇంట్లో వాళ్ళని కూడా నువ్వు ఏమీ చెయ్యలేవు అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు రామరాజు చూడు భద్రావతి నువ్వు ఎన్నిసార్లు నా ఇంటి వైపు చూసినా నా ఇంట్లో వాళ్ళకి నాకు ఏమీ కాదు. నువ్వు ఎలా నాశనమై కోరుకోవాలని చూస్తున్నావో నా ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది అని రామరాజు చెప్పి ఇక ఇంట్లోకి వెళ్తాడు. ఇంతలోనే పోలీసులు వేదవతి చందుని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి శ్రీవల్లి భాగ్యం ఉండడం చూసి చందు, వేదవతి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక వేదవతి ఏంటి శ్రీవల్లి తప్పు చేసిందే కాకుండా నువ్వు మమ్మల్ని కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తావా? చూడు తొందరలోనే కోర్టులో నీ నిజాన్ని నిరూపించి నీ తప్పుని అందరి ముందు బయటపెట్టి నిన్ను జైలుకు పంపిస్తాను. నా కొడుక్కి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తాను. అప్పుడు నువ్వు మీ అమ్మ చూస్తూ ఉండాలి అని చెప్పగానే వల్లి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు? బావకి మరో పెళ్లి చేయడం ఏంటి అనేసరికి అప్పుడు వేదవతి ఏయ్ వదులు, ఇంకా బావేంటే నువ్వు కేసు పెట్టినప్పుడే మన ఇద్దరి మధ్య నా కొడుక్కి నీకు శాశ్వతంగా బంధం తెగిపోయింది. ఇక నువ్వు మా విషయంలో కల్పించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. వల్లి మాత్రం భాగ్యంతో అమ్మ
నేను వాళ్ళ మీద కేసు పెట్టడం తప్పుగా అనిపిస్తుంది. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను అని వల్లి అనగానే అప్పుడు భాగ్యం, ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోవడమేంటి? చూడు, నిన్ను వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేశారు. ఇప్పుడు కోర్టు ద్వారా ఆ ఇంట్లో అడుగు పెట్టే రోజు తొందరలోనే వస్తుంది. నువ్వేమీ కంగారు పడకు అనగానే అప్పుడు వల్లి, అమ్మ, నేను పెట్టిన కేసు వాపస్ తీసుకోకపోతే బావకి నాకు విడాకులు ఇప్పిస్తారు అని వల్లి అంటుంది. అప్పుడు భాగ్యం, చూడు వల్లి, వాళ్ళు విడాకులు ఇప్పిస్తే నువ్వు సైన్ పెడితేనే కదా ఆ చందుకి విడాకులు వస్తాయి. చూడు, ఈ విషయంలో నువ్వేమీ పట్టించుకోకు, అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక భాగ్యం అంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అందరూ కూడా కోర్టుకు వెళ్తారు. కోర్టులో భాగ్యం, శ్రీవల్లి ఇద్దరూ కూడా వేదవతి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక అది విన్న జడ్జి మాత్రం, చూడమ్మా, అలా మాట్లాడడం కాదు, వాళ్ళు నీకు ఏం అన్యాయం చేశారో సాక్ష్యాలతో సహా నిరూపించాలి అని చెప్పగానే ఇక వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళు ఏ తప్పు చేయలేదు, వీళ్ళకు సాక్ష్యాలు ఎలా వస్తాయి అని చెప్పి వల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే చందు తరపున మాట్లాడే లాయర్ మాత్రం, చూడండి జస్టిస్ గారు, అసలు ఈవిడ చాలా తప్పు చేసింది. రామరాజు చిన్న కూతురు జీవితంతోనే ఆడుకుంది. విశ్వాకి తనకి ప్రేమ రాయబారం నడిపించి తన కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది. అంతేకాకుండా ఇప్పుడు కడుపు నాటకం ఆడి తన కడుపులో బిడ్డని నర్మద చంపేసిందని అందరి ముందు నర్మదని అసహించుకునేలా చేసింది. అసలు తను తల్లే కాలేదు, తన కడుపులో బిడ్డ లేదు. కావాలి అంటే ఈ తప్పుడు రిపోర్ట్స్ చూడండి అని చెప్పి లాయర్ ఆ రిపోర్ట్స్ని జస్టిస్కి ఇస్తాడు. దాంతో జస్టిస్ అవన్నీ చూసి, అవును, వల్లి చాలా తప్పు చేసింది, తను తల్లి కాలేదు, కానీ అందరి ముందు అలా నాటకమాడింది. చూడండి, వల్లి ఇవన్నీ తప్పులు చేసింది, వల్లికి శిక్ష పడవలసిందే అనగానే అప్పుడు వల్లి మాత్రం, లేదు జస్టిస్, ఇదంతా చేసింది మా అమ్మే, మా అమ్మ చెప్పడం వల్లనే నేను చేశాను అని చెప్పగానే ఇక జస్టిస్ వెంటనే భాగ్యం, వల్లికి ఇద్దరికీ శిక్ష పడేలా చేస్తారు. ఇక అది చూసిన వేదవతి, వల్లి, నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూసావు కదే, చూడు ఇప్పుడు ఏం జరిగిందో. నువ్వు మీ అమ్మ జైల్లో కూర్చొని చిప్పకూడు తింటున్నారు. చూడు, తొందరలోనే నీకు విడాకులు ఇప్పించి నా కొడుక్కి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది. ఇక జస్టిస్ కూడా, చూడండి, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగి సంవత్సరం దాటిపోయింది. ఇక వాళ్ళు విడాకులు తీసుకోవడానికి కూడా కోర్టు మంజూరు చేస్తుంది అని చెప్పగానే ఇక వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తుంది. ఇక రామరాజు, చందు ఇద్దరూ కలిసి ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు. ఇక అక్కడ రామరాజు లాయర్తో, చూడండి లాయర్, నా కోడలు నా కొడుకుని మోసం చేసింది, మమ్మల్ని మోసం చేసింది, అందుకే నా కోడలికి నా కొడుక్కి విడాకులు ఇప్పించాలనుకుంటున్నాను అని రామరాజు అనగానే అప్పుడు లాయర్, సరేనండి, కోర్టులో కూడా మీ కోడలు తప్పు చేసిందని కోర్టు కూడా శిక్ష పడేసింది, అందుకే ఇప్పుడు చందు గారు ఆ శ్రీవల్లికి విడాకుల నోట్ పంపించండి అని చెప్పి ఇక లాయర్ ఒక నోటీసును చందుకిస్తాడు. దాంతో చందు ఆ నోటీస్ పూర్తి చేసి వెంటనే ఆ విడాకుల నోటీస్ని శ్రీవల్లికి పంపిస్తాడు. ఇక భాగ్యం, శ్రీవల్లి మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఇంతలోనే పోస్ట్ మ్యాన్ పోస్ట్ అని చెప్పడంతో ఇక వల్లి వెంటనే అక్కడికి వచ్చి ఆ పోస్ట్ తీసుకుంటుంది. ఏంటండి, ఇది ఎవరు పంపించారు? నాకు చదువు రాదు, ఏమీ అర్థం కావడం లేదు, మీరే కాస్త చదివి చెప్పండి అని వల్లి అనగానే అప్పుడు అతను అది సీట్ తీసి, చూడండి, ఇది నీ భర్త పంపించాడు, నీకు ఇది విడాకుల నోటీస్ అమ్మా అని చెప్పగానే వల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే, అమ్మ, బావ నాకు విడాకులు ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు, ఇక నన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటున్నాడు, నాకు విడాకులు ఇస్తానని చెప్తున్నాడమ్మా అనగానే అప్పుడు భాగ్యం, వల్లి, ఆ రోజే నేను వేదవతి గారి కాళ్ళు పట్టుకొని నిన్ను ఆ ఇంటికి పంపించేస్తే బాగుండేది,
కానీ ఇప్పుడు ఏం జరిగింది? నిజంగానే వాళ్ళు చెప్పినట్టు నీకు విడాకులు ఇప్పిస్తున్నారు, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని భాగ్యం అనగానే అప్పుడు వల్లి, అమ్మ నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు, నేను మాత్రం నా భర్తకి విడాకులు ఇవ్వను, వెళ్దాం పదమ్మా, ఎలాగైనా వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను, నా ప్రాణాలైనా తీసుకుంటాను కానీ నా భర్తకి నేను విడాకులు ఇవ్వను, వెళ్దాం పద అని చెప్పి ఇక వెంటనే భాగ్యం, శ్రీవల్లి, ఆనందరావు ముగ్గురు కలిసి రామరాజు ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వదిన గారు అని పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు విన్న వేదవతి మాత్రం, ఏంటి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు, ముందిక్కడి నుంచి నడవండి అని చెప్పగానే అప్పుడు భాగ్యం, వదిన మీ చేసింది తప్పే, నా కూతురు ఆ ఇంట్లో కోడలిగా ఉండాలని ఇలా చేసేనే కానీ మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు, మమ్మల్ని క్షమించండి వదిన, మేము చేసిన తప్పులు మాకు శిక్ష పడేలా చేశాయి, ప్లీజ్ వదిన అని భాగ్యం వేదవతి కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక అది చూసిన రామరాజు, చూడండి మీరు అందరూ కలిసి నా భార్య ఎప్పుడు స్టేషన్ మెట్లు ఎక్కని నా భార్యని మీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేశారు, ఇక మిమ్మల్ని జన్మలో క్షమించను, అందరి ముందు మమ్మల్ని అవమానించారు, బాధ పెట్టారు, చూడు నీలాంటి తల్లి కూతుర్లు ఉంటే మా ఇల్లు నాశనమైపోతుంది, అందుకే నీ కూతురు మోసం చేస్తుంది, మోసం చేసే వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు వల్లి రామరాజు కాళ్ళు పట్టుకొని, మావయ్య నన్ను క్షమించండి మావయ్య, ఇంకా ఎప్పుడు ఈ తప్పు చెయ్యను మావయ్య, నా భర్త కోసమే ఇలా చేశాను అనగానే అప్పుడు రామరాజు, ఏం మాట్లాడుతున్నావమ్మా, నర్మదా ప్రేమ నీ గురించి ఎన్నోసార్లు ఎన్నో చెప్పారు, కానీ అవన్నీ అబద్ధం అనుకున్నాను, మహాలక్ష్మి లాంటి కోడలు నా ఇంటికి వచ్చింది, నా మాట వింటుంది అనుకున్నాను, కానీ నువ్విలా మోసం చేస్తావని అనుకోలేదు, చూడు నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది, ముందిక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక రామరాజు వాళ్ళ ముగ్గురిని బయటికి గెంటేశాడు. ఇక రామరాజు, ఒరే చందు, వల్లిని నీకు పెళ్లి చేస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుందనుకున్నాను, కానీ ఇలా వల్లి చేస్తుందనుకోలేదు, చూడు మంచి అమ్మాయిని చూసి మళ్ళీ నీకు పెళ్లి జరిపిస్తాను, నువ్వేం బాధపడకు నానా అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్నా చందు, నానా ఇప్పుడు మళ్ళీ నాకు పెళ్లి చేస్తే ఇంకో అమ్మాయి కూడా వల్లిలాగా ప్రవర్తించదని గ్యారెంటీ ఏముంది, చూడు నానా నాకు పెళ్ళి చేసుకోవాలని కూడా ఆశ కూడా లేదు అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా వల్లి విషయంలో వేదవతిని అరెస్ట్ చేయించిన భాగ్యం చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.